హాయ్ అండి. అందరికి నమస్కారం. ఏపీ ప్రభుత్వ ఉద్యోగులపై పోలీసుల దాడి అండి. వివరాలైతే తెలుసుకుందాం. ఉద్యోగులపై ఆగని నిర్బంధం. ఆదివారం మధ్యాహ్నం వరకు పోలీస్ స్టేషన్‌లోనే అయితే ఉంచిన సిపిఎస్, ఈఏ నాయకులనైతే ఉంచారు. గృహ నిర్బంధాలు, ముందస్తు నోటీసులు, అలాగే పోలీస్ స్టేషన్‌లకు తరలింపులు. సిపిఎస్ ఉద్యోగులు ఎక్కడుంటే అక్కడైతే పోలీసులు కాపలా చేశారండి. ఇది సిపిఎస్ ఉద్యోగులపై జగన్ సర్కార్ ముప్పేట దాడి అయితే అంటున్నారు. చలో విజయవాడ కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేశామని ఏపీ సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రకటించినా కూడా పోలీసులైతే నిర్బంధాలు ఆదివారం మధ్యాహ్నం వరకు కొనసాగాయండి. మేము వాయిదా వేశామని చెప్పినా కూడా నిర్బంధాలైతే ఆదివారం మధ్యాహ్నం వరకు అయితే ఈ విధంగా చేశారండి. ఎన్టీఆర్ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్యాంబాబును అయితే ఆదివారం చర్చకని పిలిచి ప్రస్తుతం అధ్యక్షుడు సతీష్ కుమార్‌ని కూడా ఈ విధంగా అయితే చర్చలు పిలిచి కూడా ఈ విధంగా అరెస్టులు అయితే చేసి వాళ్ళని జైల్లోనే కూర్చోబెట్టారు. వాళ్ళపైన వివిధ రకాల కేసులను కూడా నమోదు చేయడం అయితే జరిగిందండి. అధికారంలోకి వచ్చిన తర్వాత వారంలోనే పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరిస్తామని గత ఎన్నికల ముందు ఏదైతే సీఎం జగన్ గారు హామీ ఇచ్చారో దాన్నే మేము అడుగుతున్నాము. దానికి కూడా మీరు ఇలా చేస్తున్నారని అయితే ఉద్యోగులు సిపిఎస్ ఎంప్లాయీస్ అయితే ఈ విధంగా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారండి. మేమైతే ధర్నా తాత్కాలికంగా అయితే వాయిదా వేసుకున్నాము. మళ్ళీ యథావిధిగా కొనసాగే అవకాశాలు అయితే లేకపోలేదు. ప్రభుత్వ ధోరణి అంటే మాకు ఏదైతే ఓపీఎస్ అమలు చేస్తామని ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారో అది అమలయ్యేంత వరకు మేము పోరాటం జరుపుతామని అయితే ఈ విధంగా అంటున్నారు. దీని మీద మరింత సమాచారం అయితే ప్రభుత్వం నుంచి రావాల్సి అయితే ఉందండి. వివరాలు అయితే ఈ విధంగా ఉన్నాయి. ఇన్ఫర్మేషన్ నచ్చినట్టు వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.